రావణాసురుడు రావణ బ్రహ్మ దళితుడని హిందూ ధర్మ గ్రంథాలలో ఏ ఆధారం లేని వాదనలను తెర మీదకి తీసుకొచ్చి కొంతమంది కుహన సెక్యులరిస్టులు, కమ్యూనిస్టులు, హిందూ ధర్మ వ్యతిరేకులు సెలెక్టివ్గా కొంతమంది దళితులను ఎంచుకొని వారికి తప్పుడు సమాచారాలు అందిస్తూ మిస్గైడ్ చేస్తున్నారు. రామాయణం బాలకాండ సర్గ 20:16 శ్లోకంలో స్పష్టంగా ఉంది. పౌలస్త్య వంశ ప్రభువు రావణ నామ రాక్షస స బ్రాహ్మణ దత్తవర త్రైలోక్యం బాధతే భృశం. రావణాసురుడనే రాక్షసుడు పౌలస్త్య వంశంలో జన్మించాడు. అతడు మిక్కిలి బలవంతుడు, పరాక్రమవంతుడు. అతడు బ్రహ్మచేత వరాలను పొంది 3 లోకాలను బాధిస్తున్నాడు అని ఉంది. పౌలస్త్యుడు సాక్షాత్తు బ్రహ్మకు మానసపుత్రుడు. పౌలస్తుని యొక్క కొడుకే విశ్రవసుడు, విశ్రవసుని కొడుకే రావణాసురుడు. అంటే రావణాసురుడు సాక్షాత్తు బ్రహ్మకు మునిమన్వడు. పుట్టుక చేత ఎవడు కూడా బ్రాహ్మణుడు కాదు కాబట్టి సకల శాస్త్రాలను అధ్యయనం చేసి బ్రాహ్మణత్వాన్ని పొందాడు. రాక్షస గుణాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఇతను రాక్షసుడయ్యాడు. కాబట్టి ఎటు చూసినా కానీ అతడు దళితుడు అయ్యే అవకాశం లేదు. దయచేసి ఈ తప్పుడు ప్రాపగండలో పడి దళితులు ఎవరు కూడా సమాజ దృష్టిలో చెడ్డవారు కావద్దని రామాయణవంతుడు, అరుంధతి మాత, మాతంగ మహర్షి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. దయచేసి రాక్షసుడైన రావణాసురుడిని దళితులకు అంటగట్టొద్దని వేడుకుంటున్నాను.